మీ ఫోన్లో వందల కాంటాక్ట్స్ ఉండొచ్చు, సోషల్ మీడియాలో వేల ఫాలోవర్స్ ఉండొచ్చు, మీ చుట్టూ రోజు మనుషులు కనిపిస్తూనే ఉండొచ్చు. కానీ నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇలా మీ ఒక్కరికే అనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 సంవత్సరంలో విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం ప్రతి 6గురిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇది అంచనా మాత్రమే. అయితే ప్రస్తుత యువతలో ఈ సమస్య బాగా కనపడుతుంది. 13 నుంచి 17 ఏళ్ల వయసులో సుమారు 20.9% మందికి ఇదే సమస్య ఉంది. వీరే కాకుండా 18 నుంచి 29 సంవత్సరాల వయసులో 17.4% మందికి ఇదే సమస్య ఉందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. మనుషులు మన చుట్టూ ఉన్న మనం ఎందుకు ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతుంది. ఇక్కడ ఒంటరిగా ఉండటానికి, ఒంటరితనాన్ని అనుభవించడానికి చిన్న తేడా ఉంది. అదేంటంటే, మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్న పాటలు వింటూ గాని, పుస్తకం చదువుతూ గాని, లేదా మీకు నచ్చిన ఇతర ఏ పనైనా చేస్తూ మీ సమయాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని అనుభవించడం లేదు. ఇంకో సమయంలో మీరు మనుషుల మధ్యనే ఉన్నారు, కానీ ఈ సమయంలో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు లేరు అని మీకు అనిపిస్తే అక్కడ మీకు కావాల్సిన ఎమోషనల్ కనెక్షన్ లేదు. ఈ సందర్భంలో మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ నిర్వచనం ప్రకారం మనకి ఉన్న సోషల్ కనెక్షన్స్ కి, మీకు కావలసిన కనెక్షన్స్ కి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు మీకు లోన్లీనెస్ అనే బాధాకరమైన భావన కలగవచ్చు. సాధారణంగా మనకి ఈ పరిస్థితి కొన్ని కారణాల వల్ల ఏర్పడుతుంది. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకున్న సోషల్ కనెక్షన్స్ ని ఒక్కసారిగా మార్చేస్తాయి. వాటిల్లో ముఖ్యంగా మనం ఉద్యోగరీత్యా వేరే కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొదట్లో మనకి ఈ భావన కలుగుతుంది. అలాగే మనం చేస్తూ ఉన్న జాబ్ నుంచి మనల్ని సడన్ గా తొలగించడం లేదా రిటైర్మెంట్ ద్వారా ఆ పని మనకి దూరం అయినప్పుడు కొంతకాలం మనం ఒంటరితనాన్ని అనుభవిస్తాం. అలాగే రిలేషన్షిప్ బ్రేకప్ అయినప్పుడు, అంటే మనకి ఎంతో దగ్గరైన వారు మన నుంచి విడిపోవటం, ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో మనకు పరిచయం ఉన్న ప్రపంచమే మారిపోతుంది. నిన్నటి వరకు మనతో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మనకి దూరంగా ఉండవచ్చు. ఇక్కడి నుంచే ఒంటరితనం మొదలవుతుందనేది నా అభిప్రాయం. ఈ టాపిక్ లో అసలు ఇంట్రెస్టింగ్ విషయం, ఇప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం, కానీ కనెక్ట్ అయి మాట్లాడతామా అనేది రోజు వెబ్ చాట్స్ లో వీడియో కాల్స్ లో మాట్లాడేది గుర్తుందా? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీ మనసులో ఉన్న సమస్యను అసలు ఇప్పటివరకు ఎవరికైనా చెప్పారా? మీరు ఇప్పటికైనా మీ సమస్యని కామెంట్ చేయగలుగుతారా? ఇంకా కొందరు ఫోన్ వల్లే లోన్లీనెస్ అనేది వస్తుంది అంటున్నారు. దీన్ని పూర్తిగా నేను అంగీకరించను. ఎందుకంటే మనం మన ఫోన్తో దూరంగా ఉన్న మన పరిచయస్తులతో మాట్లాడడానికి అవకాశం ఉంది. ఈ ఆప్షన్ ని వదిలేసి మనం డిజిటల్ టెక్నాలజీని హానికరంగా ఉపయోగించుకుంటూ సోషల్ ఐసోలేషన్ లోకి వెళ్ళి లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాము. ఇక్కడ చూస్తే సమస్య ఫోన్ కాదు, నువ్వు ఎలా దాన్ని ఉపయోగిస్తున్నావు అనేది సమస్య. ప్రస్తుతం ఒక ఇంట్లో ఉన్న మనుషులకి తలా ఒక ఫోన్ ఉంటుంది. దీనివల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. దీనివల్ల ఆ కుటుంబంలో కమ్యూనికేషన్ అనేది తగ్గి పిల్లల సమస్య తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, అలాగే తల్లిదండ్రులు ఏంటి అనేది పిల్లలకి తెలియకపోవచ్చు. సో ఇప్పటికైనా ఇంట్లో ఉన్న వారందరితో దగ్గరగా ఉండండి. ఇప్పటికైనా సోషల్ కనెక్షన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే కేవలం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా చుట్టూ కనిపిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ మనవారే అనుకుంటూ అందరితో మాట్లాడండి. మీకు వీలున్నప్పుడల్లా లైబ్రరీలు, పార్కులు, క్రీడా ప్రాంగణాలు, మీకు దగ్గరలో ఉన్న వివిధ చర్చా ప్రదేశాలకు వెళ్ళండి. వీటితో మన పరిచయాలు పెరుగుతాయి. ఈ లోన్లీనెస్ అనేది నా పర్సనల్ గా చెప్తున్నా తీవ్రమైన సమస్య, కానీ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు మాత్రమే తీవ్రమైన సమస్య. ఇది మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండిటిపైన ప్రభావం చూపగలదు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం లోన్లీనెస్ మరియు సోషల్ ఐసోలేషన్ వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే ఫిజికల్ హెల్త్ రిస్క్ కూడా ఉంటుంది. దీని వల్లనే డబ్ల్యూహెచ్ఓ సోషల్ కనెక్షన్స్ ని పబ్లిక్ హెల్త్ ప్రియారిటీగా చూపిస్తుంది. దీంతో తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా సోషల్ కనెక్షన్స్ ని చిన్నగా బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా? ఈ వీడియో చివరిలో ఉన్న లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే చాలా రోజులుగా మాట్లాడకుండా దూరమైన మీ స్నేహితుడికి కాల్ చేసి మాట్లాడండి. ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిసేపు మీ ఫోన్ ని పక్కన పెట్టి మీ అమ్మా నాన్నలతో మాట్లాడండి. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే వారు చెప్పేది ఖచ్చితంగా వినండి. ఇంకో ముఖ్యమైన పాయింట్, మీ దగ్గరి వ్యక్తిని, మీకు బాగా క్లోజ్ గా ఉండే వ్యక్తిని బలంగా నువ్వు ఎలా ఉన్నావని అడగండి. వీటితో పాటు మీ కమ్యూనిటీ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ముఖ్యంగా మీతో మాట్లాడాలి అనుకునే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఇది చాలా ముఖ్యం బాస్.
చివరిగా మీకోసం నేను చెప్పేది ఏంటంటే, మన ఫోన్లో 1000 కాంటాక్ట్స్ ఉన్నా, మన సోషల్ మీడియాలో 1000 మంది ఫాలోవర్స్ ఉన్నా, నీ బాధ పంచుకునే ఒక వ్యక్తి, నీ సంతోషాన్ని పంచుకోవడానికి ఒక వ్యక్తి లేనప్పుడు, ముఖ్యంగా నీ మాట వినే ఆ ఒక్క వ్యక్తి లేనప్పుడు, ఆ పైన చెప్పిన 1000 ఫాలోవర్స్ వృధానే కదా. ఇక్కడ పరిచయాల సంఖ్య కన్నా కనెక్షన్ ఇంపార్టెంట్. చివరిగా ఒక మాట పెద్దన్న, మీ పక్కన ఎవరన్నా బాధగా కనిపిస్తుంటే వాళ్ళు తెలియకున్నా ఒక్కసారి పలకరించండి. బై ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe.